చుక్క వర్షం లేదు, కానీ వరదలొచ్చాయి. నదులు నిండలేదు, కానీ వరద బీభత్సం సృష్టించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు 165 మంది చనిపోయారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నేపాల్ ప్రజలు ఆర్తనాదాలు పెడుతూ పరుగులు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నేపాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భొటేకోషి, త్రిశూల నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా తీసిన ఏరియల్ వీడియోల్లో వరద విధ్వంసం భయానకంగా కనిపిస్తుంది. ఇల్లు, మార్కెట్తో కలకల్లాడిన ప్రాంతాలు వరద తర్వాత బురద, శిథిలాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో ఇళ్ల కింద అంతస్తులు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవటం కూడా కష్టంగా మారింది. ఇప్పటి వరకు 165 మంది మరణించారు. 553 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 300 మంది భారతీయులు ఉన్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన వారు కూడా ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. కాగా విపత్తు ఇంకా పూర్తిగా ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్, చైనా సరిహద్దుల్లోని నదిలో ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న బ్లాకేజ్ ఇంకా ఉందని, దాని కారణంగా మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. గల్చీ ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. అదే సమయంలో మలేకు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగి పొర్లింది. వర్షాలు లేకపోయినా ఆకస్మాత్తుగా నీరు రావడంతో పలు గ్రామాలు, పట్టణాలు జలసమాధయ్యాయి. భొటేకోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండచర్యలు దూసుకొచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. ఆ తర్వాత నీరు భొటేకోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా ప్రవహించింది. ఫలితంగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. అయితే ఈ వరదలు ఇక్కడితో ఆగకపోవచ్చని తెలుస్తోంది. నదిలోని ఇరుకైన భాగంలో ఒకవేళ మంచు చర్యలు అడ్డుపడి ఉంటే రెండోసారి కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలొచ్చాయి. అయితే హిమానీ సరస్సు బద్దలవటం వల్లే ఈ విపత్తు సంభవించినట్లు తాజాగా అమెరికా జియోలాజికల్ సర్వే తాజాగా వెల్లడించింది. టిబెట్లోని గొసాయిన్కుండ్ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తొలుత అమెరికా అధ్యయన సంస్థ అంచనా వేసింది. దాని ప్రభావంతో టిబెట్, నేపాల్ సరిహద్దుల్లోని పర్వత సమూహం నుంచి భారీ మంచుకొండ చర్య విరిగిపడినట్లు పేర్కొంది. అయితే తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది. అది భూకంపం కాదని, ఈ తరంగాలను దీర్ఘకాలికంగా మేం విశ్లేషించిన అనంతరం కొండచర్యలు విరిగిపడటం వల్లే ప్రకంపనాలు సంభవించినట్లు తేలింది. హిమానీ సరస్సు బద్దలై భారీ మంచు చర్యలు, రాళ్లు పడ్డాయి. దీంతో లిండే నది ఉప్పొంగి భొటేకోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు, రాళ్ల చర్యలు విరిగిపడినట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వరదల్లో ఈషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరుగు పయనమైన ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. వారిలో 53 మంది భారత సంతతికి చెందినవారు ఉన్నారని ఈషా ఫౌండేషన్ ప్రతినిధి వెల్లడించారు.